పుతిన్ భారతదేశానికి వస్తుండడం ఒక విషంలాగా కనబడుతున్నది అనుకుంటా కాంగ్రెస్ పార్టీకి రావడం అన్నటువంటిది. ఒకవైపున సరే అంతర్జాతీయంగా ఏడుపులు ఉన్నాయంటే అర్థం ఉంది. ఓ 4 దేశాల రాయబారులు కలిసి ఏకంగా ఒక లేఖ రాసి మరి అంటే ఒక ఎడిటోరియల్ కాలమే రాస్తే భారత మీడియానే ఎవరైతే కాంగ్రెస్ పక్ష మీడియా హైలైట్ చేసుకొచ్చింది. అంటేనే అర్థమవుతున్నది ఏ స్థాయిలో అంతర్జాతీయం కడుపు అంటుందో. కాంగ్రెస్ కడుపు అంట మరొకలాగా ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో నరేంద్ర మోడీ సూటు బూటు వేసుకొని టీ పట్టుకుని కెటిల్ పట్టుకుని వెళ్తున్నారు. అంటే ఏంటి? ఆయన ఏ వృత్తి నుండి వచ్చారో. ఇప్పుడు అబ్రహాం లింకన్ ఏమని ప్రచారం చేస్తాం మనం? చెప్పులు కుట్టే వ్యక్తి దేశాధ్యక్షుడని. మన పాఠ్య పుస్తకాలు కూడా రాసుకుంటాం. గొప్పగా చెప్పుకుంటాం. మరి ఆ దేశానికి సంబంధించినటువంటి చెప్పులు కుట్టుకునే వ్యక్తి అధ్యక్షుడైతే గొప్పోడైతే, మన దగ్గర టీ అమ్ముకునేటటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే గొప్పోడు ఎందుకు కాలేకపోయాడు? అంటే మన బానిసత్వం అట్లుందా? నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అదే సందర్భంలో ఆయన టీ అమ్ముకునేటటువంటి వ్యక్తి ప్రధానమంత్రి అయ్యాడు. మీకు నచ్చలేదు. మరి మీ పార్టీ అధ్యక్షురాలి ఉద్యోగం ఏంటి? అంతకుముందు ఏ ఉద్యోగం చేసేది ఆవిడ? ఏ ఉద్యోగం చేస్తూ రాజీవ్ గాంధీ గారిని ప్రేమించి పెళ్లి చేసుకుంది? దాని గురించి ఎవరన్నా మాట్లాడితే ఎలా ఫీల్ అవుతాం మనం? ఎవరి వృత్తి వాళ్ళది. వృత్తుల్ని గౌరవిద్దాం. ఎదిగారన్నటువంటి వాళ్ళు అలా కింద స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగినందుకు మనం ఇప్పుడు ఈ స్థాయిలో ఉంటే ఎంతకంటే ఎదగాలని కోరుకోవాలి కానీ అవమానించాల్సిన అవసరం ఏంటి? ఇలాంటి దరిద్రంతోనే కదా మనోళ్ళు ఇక్కడ బీటెక్లును, ఎంటెక్లును, ఎంఎస్లు పూర్తి చేసి ఇక్కడ ఏ షాపింగ్ మాల్లో పనిచేస్తానో, ఏ పిజ్జా సెంటర్లోనే పనిచేస్తే మనకు అవమానంగా ఫీల్ అయ్యి విదేశాలకు వెళ్ళి అదే పని చేస్తున్నారు మొదట మిగతా ఉద్యోగాలు వచ్చేదాకా కూడా. అంటే మనం గౌరవించలేకపోతున్నాం వృత్తుల్ని. 77 ఏళ్ల పాటు ఈ దేశంలో అత్యధిక కాలం పాటు అధికారంలోనూ ప్రతిపక్షంలోనూ ఉండి 100 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి పార్టీ అట్లాంటి వ్యవహారం చేయడం కరెక్టేనా? ఆలోచించుకోలేరా?